గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. తెలుగువారి తొలి వెలుగుల పండుగ సంక్రాంతి అన్న వైసీపీ నాయకులు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలన్న రాష్ట్ర నెట్కామ్ చైర్మన్ కేకే రాజు, ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి. అంగన్వాడీ మహిళా కార్మికుల పట్ల చునకల భావం తలకదు. సిఐటియు బైక్ ర్యాలీలో భాగంగా ఆర్కేఎస్పీ కుమార్ హితవు. సుదీర్ఘకాలం పోరాటం తర్వాత ఉక్కు నిర్వాసితులకు న్యాయం జరగనుంది. ఇది సిపిఎం విజయమని ప్రకటించుకున్న ఆయన. ఇక డీటెయిల్స్ చూద్దాం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను విశాఖ అనకాపల్లి, విజయనగరం జిల్లాల బైకాపా కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. తెలుగు సాంప్రదాయం ప్రతిబింబించే విధంగా మన సనాతన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంక్రాంతి వేడుకలను పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య ఉత్సాహభరిత వాతావరణంలో మాధవధార స్వామి కళ్యాణ మండపం ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు నూతన వస్త్రాలు అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి, కేకే రాజు మాట్లాడుతూ సంక్రాంతి తెలుగువారి తొలి పండుగ అని చెప్పారు. అందరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలంటూ ఆయన ఆకాంక్షించారు. ప్రజలకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, వారి సంకల్పాలు, కోరికలన్నీ కూడా నెరవేరి ఆ భగవంతుని ఆశీస్సులతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు సంక్రాంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, గురుతుల్యులు పూజ్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర సందర్భంగా బట్టల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. అంతేకాకుండా సాంప్రదాయబద్ధంగా జరిగే ఈ వేడుకల్ని ప్రతి ఇంటా కూడా ఆనందాలు వెల్లివిరియాలని, అదేవిధంగా ఆహర్నిశలు కూడా ప్రతిక్షణం ప్రజాహితం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని తపన తాపత్రయపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ వచ్చే సంక్రాంతి నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో సుభిక్షంగా పచ్చని పంటలతో, పచ్చని పైర్లతో అన్ని రంగాల్లోనూ కూడా విద్యారంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, పర్యాటక రంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ అన్ని రంగాల్లోని కూడా ఏ విధంగా అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టడం కోసం చాలా వేగంగా ముందుకి రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉందో, వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రాష్ట్రం మరింత దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నెంబర్ 1 స్థానాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. ఈ సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సనాతన ధర్మ ప్రచార శ్రీఖామణి స్వామి వివేకానంద అంటూ గణపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. కుసుమంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి మాట్లాడారు. వ్యక్తిత్వ నిర్మాణం, నైతిక సమగ్రత, బలమైన ఆత్మవిశ్వాసం యువత అభివృద్ధికి అవసరమని స్వామి వివేకానంద చెప్పిన మాటలను మరిచిపోరాదని హితవు పలికారు. ఆధునిక విద్య, ఆధ్యాత్మిక జ్ఞానాల చక్కటి సమ్మేళనం పెంపొందించుకోవాలని యువతకు హితవు చెప్పారు. కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన కుసుమంచి సుబ్బారావు మాట్లాడారు. అప్పుడెప్పుడు ఏ తరంలోనైనా యువతరానికి స్వామి వివేకానంద స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. ఆర్ఎస్ఎస్ విభాగ సంచాలక్ డివివి కృష్ణరాజు ఈ సందర్భంగా మాట్లాడారు.
విశ్వసనీయమైన భారతదేశ కీర్తి పతాకం ఎగరవేసిన స్వామి వివేకానందను ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ కోట్ల సుగుణకర్రావు, ఈమంది సుధీర్, ఈపిలి గోపాలకృష్ణ, కంది సీతారాం, కొండల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 మంది మహిళలకు బట్టలు పంపిణీ చేశారు. నన్ను దేనికోసం వినియోగిస్తుంది అనుకున్నాడు. రామకృష్ణ పరమహంస బాటలో నడిచాడు. వివేకానందుడు నడిచిన బాట అంతా కూడా పూల పాంపు మాత్రం కాదు, ఆయన ఎవరో స్వాగతించలేదు, ఎగతాళి చేశారు. ఎంత ఎగతాళి చేసినా ఏదైతే అనుకున్నాడో ఈ దేశం పరమైవ స్థితికి వెళ్ళాలి, ఈ ధర్మం గొప్పది, ఉత్కృష్టమైనది, ఈ సంస్కృతి గొప్పది, ఈ సమాజం గొప్పది, అసలు ఈ భూమే పునీతమైంది, పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి, జ్ఞానభూమి, ఇన్ని విశేషణాలు ఉన్న భూమి ప్రపంచంలో భారతదేశం తప్ప ఇంకేం కాదు అని పరిపూర్ణంగా విశ్వసించాడు వివేకానంద. విశ్వసించిన తర్వాత దేశమంతా పర్యటించాడు. దేనికోసం? ఎక్కడెక్కడ ఏ మంచి మంచి సేంద్రీయులు ఉన్నాయి, దర్శనీయ ప్రదేశాలు కాదు, ఈ దేశాన్ని పేదరికం ఎలాగ పట్టి పీడిస్తుంది, దీనులు దళితుల యొక్క జీవనం ఎలాగ ఉంది, వాళ్ళతో మమేకం అవడం కోసం వివేకానందుడు పర్యటన చేశాడు. ఈ దేశంలో ప్రతి పౌరుడు ఆలోచించాల్సిన విషయం ఒకటి, ఈ దేశ భవిష్యత్తు ఏమిటి అన్న ఆలోచన మహనీయ స్వామి వివేకానంద. దేశ భవిష్యత్తు ఏంటి? మన ఋషీశ్వరులు ఒక పారమార్థిక చరిత్రంతో అనేక అనుభూతి పొంది రకరకాలుగా దేశాన్ని ఉందంటే, అటువంటి దేశాన్ని ఒక రకమైనటువంటి నికృష్టమైన వాతావరణం ఏమిటి, కేవలం అలౌకికమైన కార్యక్రమాలు, అలాగే ఒక మూఢనమ్మకాలతోని ఇలాగే ప్రజలంతా కూడా, ప్రజానీకం అంతా కూడా ఆ విధంగా తయారైపోయింది. దీన్ని ఎలా మార్చాలి? నిరంతరం తపన మహనీయుడు ఏకైక స్వామి వివేకానంద. మారాలి, మార్చాలి. ఎలా మార్చాలి? ఆయన గురువు రామకృష్ణ పరమహంస గారు, ఆయన ఏ రీతిలో ఆయనగా ఈయన శిష్యునిగా తీర్చిదిద్దారో అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ద్వారా ఈ దేశానికి, ఈ ప్రపంచానికి కూడా ఈ భారతదేశం మార్గదర్శకం చెప్పే కార్యక్రమంతో ఆయన చేశారు. దాంట్లో భాగంగా మన కన్యాకుమారిలో సెలవై అద్భుతంగా 3 రోజులు 24 hours ఏకదృష్టితో ఆయన ధ్యానం చేశారు. ఆ మైండ్ తర్వాత చాలా విషయాలు జరిగాయి. ఆ విషయాలు చెప్పడానికి రాలేదు. కేవలం ఈ దేశ భవిష్యత్తు రాలేదు ఏకైక మహనీయుడు స్వామి వివేకానంద. మన గమ్యంలో ఆటుపోట్లు, చీకటి వెలుగులు ఎదురవుతూనే ఉంటాయి. మన లక్ష్యం మాత్రం విడవకూడదు. ప్రయత్నాలు ఎప్పుడు కూడా విడవద్దని చెప్పేవారు. అంతేకాదు, ఒక నాయకుడు, నిజమైన నాయకుడు ఎప్పుడు కూడా తన టీంని శాసించే నాయకుడిగా ఉండకూడదు. టీంలో ఒక వ్యక్తిగా ఉంటే ఆ టీము మంచి ఫలితాలు సాధిస్తుందని చెప్పేవారు. అంటే
నేను నాయకుడిని, నేను ఆదేశిస్తాను, మీరు అమలు చేయండి అనే తత్వాన్ని కాకుండా మనం కష్టపడదాం, అందరం కలిసి ముందుకెళ్దాం అని టీముని ముందుకు తీసుకెళ్లేవాడే నిజమైన నాయకుడని మనకి స్వామి వివేకానంద చెప్పడం జరిగింది. ఇలా ఒకటి కాదు, ఆయన గురించి చెప్పుకుంటూ వెళ్తే పెద్ద గ్రంథమే ఉంటుంది. ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఎక్కడో కలకత్తాలో పుట్టి విజయనగరంలో ఉన్న తెలుగువాడు మాట్లాడుకుంటాడు, చికాగోలో ఉన్న ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడుకుంటారు. యావత్ భారతదేశం మాట్లాడుకుంటుందంటే వ్యక్తి యొక్క ఔన్నత్యం, గొప్పతనం గుర్తించాలి. ఊరికినే గొప్పవాళ్ళు కారు ఎవరు. గొప్పవాళ్ళు అవ్వాలంటే గొప్ప వ్యక్తిత్వం కూడా కావాలి. సమాజాన్ని వారి స్ఫూర్తినిచ్చే వ్యక్తులు కావాలి. అందుకే ఇన్ని సంవత్సరాలైనా కూడా మనం ఆయన్ని స్మరించుకుంటున్నాం. తూర్పు కనుమల గిరిజన సాంస్కృతిక యాత్రను ఈ నెల 26న ప్రారంభించినట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం వనవాసి కళ్యాణ్ ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో 26 జనవరి 4 ఫిబ్రవరి వరకు ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. జైపూర్ నుంచి విశాఖపట్నం వరకు యాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. ముగింపు సభ ఫిబ్రవరి 4న ఏయూ కన్వెన్షన్ సెంటర్ నిర్వహించబడుతుందని అన్నారు. గిరిజన హక్కుల పరిరక్షణ, సంస్కృతి, సాంప్రదాయాల ఎలక్షన్ కోసం ఈ యాత్రను చేపట్టినట్లుగా వెల్లడించారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్ బీచ్ రోడ్లో ముగింపు సభ జరగబోతోంది. దానికి పెద్ద సంఖ్యలో గిరిజనుల బంధువులందరూ కూడా వస్తారని, రావాలని కోరుకుంటూ ఆ ముగింపు సభ ఏయూ కన్వెన్షన్ సెంటర్ బీచ్ రోడ్లో జరుగుతుందని తెలియజేయండి. మనకు ఈ నెల 26వ తేదీ నుంచి గిరిజన సంస్కృతి రథయాత్ర జైపూర్ నుంచి విశాఖపట్నం వరకు జరుగుతుంది. ఈ రథయాత్రలో ముఖ్యంగా గిరిజనుల యొక్క సంస్కృతి, సాంప్రదాయాలను వెలికితీసి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాళ్ళ యొక్క జీవన శైలి ప్రపంచానికి తెలియజేపాలనే ఉద్దేశంతో ఈ యొక్క రథయాత్ర మనం చేస్తున్నాం. రోజుల పాటు జరిగేటటువంటి ఈ రథయాత్రలో దాదాపు 1,00,000 మంది జన సమీకరణ చేస్తూ వాళ్ళను ఒరిస్సా జైపూర్లో ఉన్నటువంటి సూర్యమహల్ నుంచి, సూర్యమహల్లో 26వ తేదీ ఇనాగ్రేషన్ ఉంది. తదుపరి యాత్ర విశాఖపట్నం వరకు చేరుతుంది. దాదాపుగా 20 సభలు జరుపుతూ 4వ తేదీ ఫిబ్రవరి 4వ తేదీన ఏయూలో జరిగేటటువంటి మహాసభలో మనం ముగింపు సభగా ఏర్పాటు చేశాం. ఇందులో అనేక మంది గిరిజనుల పెద్దలు సాంప్రదాయకమైనటువంటి వైద్యం చేస్తున్నారో వాళ్ళను, గిరిజన పూజారులను మనం సత్కరిస్తూ, సన్మానిస్తూ గిరిజనుల యొక్క ఉన్నతి ఏ విధంగా ముందుకు గతంలో సాగేది దాన్ని గుర్తు చేస్తూ ఈరోజు బయట సమాజానికి, సభ్య సమాజానికి తెలియజెప్పాలనేటటువంటి విషయంతో ఈ యొక్క రథయాత్ర ప్రారంభమైంది. వాళ్ళ యొక్క జీవన శైలి, వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళని ఏ విధంగా బాగు చేయాలి, ప్రభుత్వం పట్టించుకొని దాన్ని చేస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజెప్తూ ప్రభుత్వానికి కూడా ఈ డాక్యుమెంటరీ మనం వాళ్ళకి ప్రభుత్వానికి అందజేస్తూ ఈ జీవన శైలిలో ఉన్నటువంటి అనేక లోటుపాట్లని తీర్చిదిద్దడానికి, వాళ్ళ యొక్క కష్టాలని తీర్చడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలనేటటువంటి ఉద్దేశంతో అంగన్వాడీలపైన రాష్ట్ర ప్రభుత్వం మెస్మా చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని యూనియన్ జిల్లా నాయకురాలు తులసి, ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్పీ కుమార్ డిమాండ్ చేశారు.
సమస్యల పరిష్కారానికి అంగన్వాడీలో చేస్తున్న సమ్మె శుక్రవారానికి 32వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో వారికి జీతాలు పెంచాలని అంగన్వాడీలకు మద్దతుగా సిఐటియు జగదాంబ ఆఫీస్ నుంచి డాబా గార్డెన్స్ మీదుగా సంగం సరత్ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, ఆసిల్మెట్ట మీదుగా నిరాహార దీక్షల శిబిరం వరకు సిఐటియు నేతృత్వంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం దీక్షలో పాల్గొన్న వారు మాట్లాడారు. ధరలకు అనుగుణంగా అంగన్వాడీల జీతాలు పెంచి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులు గత 32 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ కంటే అదనంగా వేతనాలు చెల్లిస్తాను అని హామీ ఇచ్చాడో ఆ హామీని అమలు చేయమని గత 4.5 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నా సరే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అంగన్వాడీల గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ గ్రాడ్యుటీని అమలు చేయమని కోరుతూ ఉంటే 32 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే సమ్మె డిమాండ్లు పరిష్కారం చేయకుండా ఆడపిల్లలు రోడ్డు మీద రాత్రిలో పగలు నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే అది పరిష్కారం చేయకుండా పట్టించుకోకుండా వాళ్ళ అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టడం, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, ఉద్యోగాల్లో జాయిన్ అవ్వకపోతే ఉద్యోగాలను తొలగిస్తామని చెప్పి బెదిరింపు చర్యలకు పాల్గొనడం, ఇప్పుడు ఏకంగా ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చి అత్యవసర సర్వీసుల చట్టం వీళ్ళకి ప్రయోగించి మీరు జాయిన్ అవ్వకపోతే మీ ఉద్యోగాలను తొలగిస్తాం, కొత్త వాళ్ళని వేసుకుంటాం, మిమ్మల్ని అరెస్టులు చేసి జైలుకి పంపుతామని బెదిరింపు చర్యలకు పూనుకొని వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగిస్తుంది. ఇటువంటి నిర్బంధ చర్యలు ఎస్మా చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్లు వీళ్ళెవ్వరూ కూడా ఎస్మా పరిధిలోకి రారు. కానీ అత్యవసర సర్వీసుల కింద వీళ్ళని ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళతో చర్చలు జరిపి వీళ్ళ జీతభత్యాలు పెంచాలి, తెలంగాణ కంటే అదనంగా వేతనాలు చెల్లించాలి, గ్రాడ్యుటీని సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే వచ్చిందో అది అమలు చేయాలి. ఈ అమలు చేసే వరకు కూడా మేము ఉద్యమాన్ని ఆపం కొనసాగిస్తాం. అంగన్వాడీ కార్మికులకు అండగా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఉంది. 1,08,000 మంది ఆందోళన చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చర్చలు జరపకుండా ఆత్మచిత్రం పుస్తకావిష్కరణ సభ ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీరామ జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత డాక్టర్ కేదార్నాథ్ సింగ్ కవిత్వం నుంచి ఎంపిక చేసిన 100 కవితల అనువాదం ఆత్మచిత్రం కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్ పాల్గొని ఆవిష్కరించారు. రచయిత కిల్లాడ సత్యనారాయణ రచించిన ఆవిష్కరణ కార్యక్రమానికి గాను ప్రముఖ వైద్య నిపుణులు పద్మశ్రీ డాక్టర్ కూటికొప్పల సూర్యారావు సభ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆత్మీయ అతిథి డాక్టర్ బిఎస్సి కళ్యాణి, ప్రొఫెసర్ డాక్టర్ పి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని మాట్లాడారు. రచయిత రచించిన విధానం అందరికీ అర్థమయ్యే భాషలో ఉందని అభినందించారు. పుస్తక పఠనం పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. సాహిత్యానికి చైతన్యాన్ని పెంచే శక్తి ఉందని తెలిపారు. brought up a child under various hardships. ఈ విధంగా ఇంత పై స్థాయి దాకా తీసుకొచ్చి ఈ విధంగా కల్చర్ అంటే వాల్యూస్ అండ్ కల్చర్ అంతా కూడా ఇన్స్టిల్ చేసి ఈ విధంగా టుడే ఫ్రమ్ మార్మూల విలేజ్ ఫ్రమ్ నర్సీపట్నం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఈ విధంగా ఇంత పై స్థాయికి దాకా వచ్చారంటే ఇట్ ఈస్ సంథింగ్ రియలీ గ్రేట్. అనంతపూర్ డిస్ట్రిక్ట్లో రేంజ్ డిఐజీగా పనిచేశారు. చాలా మంచి పేరు ఉంది ఆ జిల్లాలో అన్ని కూడా. అనంతపూర్ రేంజ్లో వచ్చే జిల్లాలో అన్ని కూడా చాలా మంచి పేరు ఉంది. అప్పుడు మొగ పరిచయం లేదు. తర్వాత నేను ఆ టైంలో ఆరోగ్యశ్రీ సిఇఓగా పనిచేస్తూ ఉన్నాను. ఆ టైంలో ఫైర్ ఎన్ఓసీస్ అన్ని కూడా ఇట్ వాజ్ అ ఇష్యూ. ఫైర్ ఎన్ఓసీస్ ఫర్ ద హాస్పిటల్స్, స్కూల్స్, ఇతర ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిలో కూడా ఫైర్ ఎన్ఓసీ టు గెట్ ఫైర్ ఎన్ఓసీ చాలా ఇబ్బంది పడేవాళ్ళు అప్పుడు. సో ఆ సందర్భంలో he came over to my office and we had a meeting with all the hospitals and others and చాలా శ్రద్ధ తీసుకొని ఈ ఫైర్ ఎన్ఓసీ ఇష్యూస్ ఏదైతే ఉండిందో అప్పుడు దాన్ని అన్ని కూడా చాలా స్ట్రీమ్లైన్ చేసి ఇతర ఆఫీసర్స్, ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఇతర ఆఫీసర్స్ అందరినీ కూడా సమకరించి డాక్టర్స్ అందరితో కూడా ఒపీనియన్స్ అన్ని తీసేసుకొని ఆ విధంగా చేసి ఆన్లైన్ సిస్టమ్ అంతా పెట్టి చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ యాక్చువల్లీ మన ఆంధ్రప్రదేశ్లో యాజ్ డీజీ ఫైర్ సర్వీసెస్. And today, for a police officer to take so much of interest to translate a Jnanapith awardee winner రాసిన బుక్లో ఉన్న, అది హిందీలో రాసింది,
అదంతా కూడా ఆ పోయమ్స్ని చదివి ఎంత టైం కేటాయించి ఉంటారంటే ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. మోర్ ఓవర్ హీ వాజ్ కమిషనర్ ఆఫ్ వారణాసి సిటీ, విచ్ ఈస్ అ వెరీ బిజీ సిటీ. యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు, వారణాసి ఈజ్ అ బిగ్ సిటీ. Honorable Prime Minister is the member of the parliament from there, and ఎంత టైం కేటాయించి ఉంటారో అంటే డ్యూటీస్ అన్ని కూడా నిర్వహిస్తూ ఈ విధంగా లిటరేచర్ మీద ఇంత వాట్ యు కాల్ ఇంట్రెస్ట్ ఉండి ఈ విధంగా 100 పోయమ్స్ని ట్రాన్స్లేట్ చేసి తెలుగు ప్రేక్షకులకు తెలుగు ప్రజలందరికీ కూడా ఇది అందించాలని ఆ ఉద్దేశంతో ఈ విధంగా కష్టపడి ఇంత మంచి ట్రాన్స్లేషన్ తీసుకొచ్చి మన అందరి ముందు ఈరోజు పెట్టడం, ఇట్ ఈస్ అ గ్రేట్ 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 వర్క్ బై అ పోలీస్ ఆఫీసర్. పుస్తకాన్ని రాయడానికి నేను పడ్డ బాధ కానీ నాకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అన్నది నేను మీతో పంచుకుంటున్నాను. నేను ఆంధ్రప్రదేశ్లో డీజీ ఫైర్ సర్వీస్గా చేస్తున్నప్పుడు బుక్ ఎగ్జిబిషన్ పెట్టారు మా గ్రౌండ్లో. అక్కడ విజయవాడ గ్రౌండ్లో బుక్ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు పుస్తకాలు చూస్తూ పుస్తకాల షాప్ నుంచి అలా తిరుగుతూ ఒక్కో పుస్తకం కొనుక్కుంటూ ముందుకెళ్తున్నాను. ఈలోగా ఒక మిత్రుడు, ఒక ఆయన అక్కడ మంచి ప్రెస్ పత్రికారుడు, ఆయన జర్నలిస్ట్, ఆయన వచ్చి, సార్ మీకు 2 పుస్తకాలు నేను గిఫ్ట్ ఇస్తున్నాను సార్, తీసుకున్నాను. ఆ 2 పుస్తకాలు కేదార్నాథ్ సింగ్ గారి కవితలు ఒకటి, ఇంకొకటి నిరాలా అని మీకు తెలుసో లేదో హిందీలో చాలా ప్రముఖమైన పోయిట్ నిరాలా గారి పోయమ్స్. ఈ 2 కలిపి 2 పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు, ప్రతినిధి కవిత్వం అంటారు అది, వాటిని నాకు ఆయన బహుకరించడం జరిగింది. సరే ఈ 2 తీసుకెళ్ళి నేను టేబుల్ మీద పెట్టుకొని రోజుకో పోయమైనా చూద్దామని తెప్పేవాడిని అటు ఇటు. నిరాలా గారి పోయమ్స్ అయితే నాకు అర్థమయ్యేవి మొత్తం, కానీ ఈ కేదార్నాథ్ సింగ్ పోయిట్ ఈయనేం చెప్పదలుచుకున్నాడో ఏంటి నాకు అర్థమయ్యేది కాదు. అర్థం కాకుండా ఎలా ముందుకెళ్ళడం మళ్ళీ ఆలోచించాను. మళ్ళీ ఒక పోయం తీయడం, దాన్ని మళ్ళీ నేను స్వయంగా దాన్ని అర్థం చేసుకొని దానికి వ్యాఖ్యానం రాసి తెలుగులో అలా 40 పోయమ్స్కి నేను వ్యాఖ్యానం రాయడం జరిగింది. పూర్తిగా వ్యాఖ్యానం అంటే ఒక్కొక్క పోయంకి 4 పేజీలు రాసి వ్యాఖ్యానం రాసి అసలు ఈయన ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏంటి అది అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నం చేశాను. సో మెల్లమెల్లగా రాసినప్పటికీ ఈలోగా నాది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నాకు టెన్యూర్ అయిపోవటం, నేను మళ్ళీ ఉత్తరప్రదేశ్ వెళ్ళటం. ఉత్తరప్రదేశ్లో చిత్రకూట్ రేంజ్ ఐజీగా పోస్టింగ్ అయింది. అక్కడ లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ కాబట్టి కొంత అటు ఇటు ఉన్న అక్కడ ఉన్న హిందీ ప్రొఫెసర్లు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళటం, వాళ్ళతో మళ్ళీ డిస్కస్ చేయడం, ఇలాగ కంటిన్యూ చేసి లక్కీ. ఏబీవీపీ విశాఖపట్నం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి మరియు జాతీయ యువజన ఉత్సవ బైక్ ర్యాలీని నిర్వహించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సెంటర్ పార్క్ ఫుడ్ కోర్ట్ దగ్గర ర్యాలీ రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద విగ్రహం దగ్గర ముగిసింది. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు సిద్ధు మాట్లాడుతూ జ్ఞానం, శీలం, నిబద్ధత లక్ష్యంగా యువత ముందుకు సాగాలంటూ పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో నేటి యువత అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. నూట 61వ వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్ నుంచి ఆర్కే బీచ్లో ఉన్నటువంటి వివేకానంద స్టాచ్యూ వరకు యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వివేకానంద స్ఫూర్తి కూడా ప్రతి ఒక్క విద్యార్థికి అందజేయాలని, అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. వివేకానంద స్ఫూర్తి ఏదైతే ఉందో ప్రతి విద్యార్థుల్లో ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 365 రోజులు కూడా విద్యార్థుల యొక్క స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ పోతా ఉంది. క్షణం క్షణం మా కణం కణం భర్తమాతకే సమర్పణం అంటూ ఈ యొక్క దేశం కోసం ప్రాణాలను అర్పిస్తాం, దేశ ఏదైతే ఉందో దేశ యొక్క అభివృద్ధిని కోరుకుంటామని చెప్పి ప్రతి యువత కూడా ఈరోజు గలమెత్తబోతూ ఉన్నారు. అదేవిధంగా వివేకానంద స్ఫూర్తి ఏదైతే ఉందో ప్రతి ఒక్క విద్యార్థులు నింపాలని చెప్పి ఏబీవీపీ ఈరోజు ఒక ర్యాలీతో కంకణం కట్టుకుంటా ఉంది. సమస్యల పరిష్కారానికే భిక్షాటన చేస్తూ అంగన్వాడీలు నిరసన బాట పట్టారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ వారి హామీలు, డిమాండ్లు నెరవేర్చాలని కొద్ది రోజులుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేస్తున్న సమ్మె శుక్రవారానికి 30 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షురాలు వై తులసి మాట్లాడారు. అంగన్వాడీల సమస్యను పరిష్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిన అందులో అంగన్వాడీల వేతనాలు
26,000కు పెంచాలన్న సమస్యను పరిష్కరించలేదని అందుచేతనే సమ్మె కొనసాగిస్తున్నామని చెప్పారు. సమ్మె కార్మికుల హక్కును సమస్యను పరిష్కారం చేయడం చేతకాక అంగన్వాడీలను నిర్బంధానికి పూనుకోవడం సరైనది కాదని అన్నారు. సర్వశిక్ష అభియాన్తో సహా 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, విద్యుత్, ఆర్టీసీ కార్మికులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులుగా లక్షలాది మంది అన్ని రంగాల్లో 20 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నారని, వీరిని పర్మినెంట్ చేసి కనీసం ఉన్న జీతంపై కూడా నెలకు 10,000 రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే రిలే దీక్షలు 7వ రోజుకు వచ్చాయి. అయినా సరే మన రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ న్యాయమైన డిమాండ్స్ అయితే ఈ రోజు వరకు కూడా చర్చించలేదు. అందువలన మేము ఈరోజు ఇంకో వినూత్నమైన కార్యక్రమంతో ముందుకు వస్తున్నాము. అది జగనన్నకు చెబుదాం అని కోటి సంతకాల సేకరణ, రాష్ట్రం మొత్తం మీద కూడా కోటి సంతకాల సేకరణ అనేది ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. ఉదయం ఆ కోటి సంతకాలు సేకరణ చేసి ఈ 3 రోజులు కూడా ఇదే కార్యక్రమం చేసి జగనన్న గారికి ఇవన్నీ కూడా పంపించడం జరుగుతుంది, ఈమెయిల్లో పంపించడం జరుగుతుంది. ఈ విషయం ఇప్పటికైనా సరే మన రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన డిమాండ్స్ మీద స్పందించి ఈరోజు 3 గంటలకు చర్చలు ఉన్నాయి. ఆ చర్చల్లో నేను సరే అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి చెప్తున్నాం. లేదు అనుకుంటే అన్ని అఖిలపక్ష సంఘ నాయకులందరూ కూడా అంగన్వాడీలకు మద్దతుగా బంద్ నిర్వహించబోతున్నారు పండుగ తర్వాత. దాంట్లో అంగన్వాడీలు కూడా పాల్గొని ఆ బంద్ని విజయవంతం చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నామండి. టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు కేవీ స్వామి సేవలు మరవలేనివి అంటూ తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ అన్నారు. ఇటీవల మరణించిన జిల్లా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు కేవీ స్వామి సంతాప సభ శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి గాను జిల్లా ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్, లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి పతిపాడ గిరిధర్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాసర్ల మాట్లాడుతూ కేవీ స్వామి పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ, లీగల్ సెల్ నాయకులు ఎన్వి సుమన్, సి ఉమాదేవి, ఎం శోభన్ బాబు, ఎస్ సతీష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదువుతున్నప్పుడు తెలిసిన అంటే మా ఊరి దగ్గరే ఇక్కడ వాళ్ళ పెద్ద వాళ్ళ ఇంటి నుండి లా చదువుకున్నాడు. ఇక్కడ డాక్టర్ బి వెంకటరావు గారు అని ఆశ్రమట్లో ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉండి లా చదువుకున్నాడు. అప్పటి నుంచి తెలుస్తారు. కనిపించడానికి సౌమ్యుడిగా ఉంటాడు, కానీ చాలా పట్టుదల గలవాడు. ఎంత కృషి చేయగలడు. కనిపించడానికి చాలా సౌమ్యుడిగా ఈయన మాట్లాడతాడా అన్నట్లు కనిపిస్తాడు. బట్ తను చేసే పనిలో సిన్సియారిటీ, ఆనెస్ట్గా ఉండడం, కలుపుగొలుతనం, అలాగా తనలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఎప్పుడు వాదాలు కానీ వాగ్వివాదాలు కానీ వెళ్ళడం, కానీ ఏంటంటే పని చేసుకొని పోదాం అనే నేచర్ కలిగినాడు అనమాట. తను నాకు అర్థమయ్యేంత వరకు ఏంటంటే లీగల్ సెల్ పదవి తీసుకున్న తర్వాత నా దగ్గరకు వచ్చాడు. ఇలా తీసుకున్నానక్క అని చెప్పడానికి వచ్చినప్పుడు అంటే మామూలుగా అడిగాడు, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. తర్వాత తను నాకు కనిపించినంత వరకు బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యాడు అనిపిస్తుంది. వాళ్ళ అమ్మగారు కూడా అన్నారు, బాగా స్ట్రెస్గా ఫీల్ అయ్యేవాడమ్మా అబ్బాయి అని చెప్పి. కాబట్టి ఏంటంటే బాగా స్ట్రెస్ చెయ్యాలి అనే తాపత్రయం. తన ప్రొఫెషన్లో కూడా అక్కడ కూడా 3 సార్లు 4 సార్లు ప్రెసిడెంట్ అవ్వడం, అక్కడ కూడా బాగా చేయడం, ఏదో చేయాలి అనే తాపత్రయం, తపనతోటి చేయడం. అందుకో ఇది కూడా ఇక్కడ కూడా ఈ 2 పదవుల్లాగా కదా, 2 చేయడంలో ఏంటంటే మేబీ తను హీ మైట్ హ్యావ్ నెగ్లెక్టెడ్ హిస్ ఆరోగ్యం కూడా అశ్రద్ధ చేసి ఉండొచ్చు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారనే విషయం కూడా పక్కన పెట్టి ప్రతి కార్యక్రమంలో అందరిని గ్యాదర్ చేసి తెల్లవారు నుంచి ముందు రోజు రాత్రి వరకు కూడా ఆయన ఫోన్లు చేసి గ్యాదర్ చేసి సుమారుగా 20 నుంచి 30 మంది న్యాయవాదులు సమకూర్చుకొని కార్యక్రమంకి ఏదో ఒకటి చేయాలని, అంటే జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ చేసే కార్యక్రమాల్లో సాధారణంగా లీగల్ సెల్ ఎంతవరకు అంటే అంతవరకు కార్యక్రమాలు చేస్తారు. అటువంటిది ఆయన దీంతో పాటుగా సమాంతరంగా లీగల్ సెల్ ముందు తీసుకెళ్ళాలి, మన అన్ని విధాల పార్టీకి ఉపయోగపడాలని ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ ఆయన ఈ యొక్క పని వల్లే ఆయన అనారోగ్యం పాడవడం, ఆయన ఈ మరణం దివంగతం అవ్వడం చాలా బాధాకరమైన విషయం.
వారికి వారి కుటుంబానికి భగవంతుడు ఎల్లవేళలా మంచి చేయాలి, బలం చేకూర్చాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నేను అతి తక్కువ కాలంలోని అతనితోని ప్రయాణించేటప్పుడు చాలా విషయాలు తెలుసుకున్నానండి. అసలు నలుగురితోని ఎలా కలిసిపోవాలి, అలాగే అసలు అంటే మన తెలుగుదేశం పార్టీ అని అంటే అదొక వ్యసనం, ఆయనకు ఒక పిచ్చి అంతే, ఆయన ప్రాణంతో సమానం. మరి ఆయన నిజంగా ఈ స్ట్రెస్లోని అటు ఇటు అదే పనిగా ప్రతి దగ్గర ఆయన ఉండాలి, కనిపించాలి, ఏదో చేయాలని తాపత్రయంలోని బహుశా ఈ స్ట్రెస్ కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే చాలా దిగ్భ్రాంతికరమైన విషయం, మాకు తెలిసేసరికి చాలా షాక్లోనే ఉన్నాం. ఎవరూ కూడా ఇది అసలు అంటే నమ్మడానికి 2-3 సార్లు అడిగాం, పేరు ఎవరండి ఏంటి పేరు అని అంటే తెలిసిన పేరుని అన్నిసార్లు అడిగి మేము అది కన్ఫర్మ్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఇక ఆయన గురించి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే వయసు అయితే మరీ పెద్ద వయసు కాదు, చిన్న వయసే. అందువలన అయినప్పటికీ కూడా ఆయన ఇప్పుడు ఆరోగ్యం విషయం ఏదైతే చెప్పారో ఆయన అనారోగ్యం అనే విషయం ఎవరికి కూడా తెలియదండి. ఆయన చనిపోయిన తర్వాత ఆ విషయం తెలిసింది తప్ప అసలు ఆయనకు అనారోగ్యం ఉన్నదనే విషయం కూడా ఎవరు ఎప్పుడు గమనించలేకపోయాం. అలాగే మమ్మల్ని అందరినీ కూడా ఆయన పరిగెత్తించారు. 38 ఏళ్ల సుదీర్ఘ పోరాటం వల్ల ఎట్టకేలకు ఉక్కు నిర్వాసితులైన అగ్నంపూడి దగ్గరలోని కర్ణవానిపాలెం, శనివాడ గ్రామాలకు చెందిన 97 మందికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించడాన్ని సిపిఎం పోరాట విజయవంతంగా ప్రకటించారు. కర్ణవానిపాలెం దగ్గరలోనే లేఅవుట్ వేసి ఒక్కో కుటుంబానికి 107 గజాల చొప్పున ప్రభుత్వం ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయడం పైన సిపిఎం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మద్దిలపాలెం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగ్గునాయుడు మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూములిచ్చి ఉద్యోగాలు రాకుండా 8,000 మంది నిర్వాసితులను తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వీరంతా ఉద్యోగుల కోసం పోరాడుతున్నా కూడా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదని తెలిపారు. వీరి పోరాటానికి సిపిఎం అండగా ఉంటుందంటూ భరోసానిచ్చారు. నిర్వాసితులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనే జరిగిన పోరాటానికి ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో తెలుసు మీకు 1050 రోజుల నుంచి స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఏదైతే జరుగుతుందో ఆ ఉద్యమం తోడ్పడింది. అంతకుముందు ఈ నిర్వాసితులకు సంబంధించి అనేక చోట్ల ఆందోళన పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వం ఎక్కడా స్పందించలేదు. కానీ ఇప్పుడు ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం ప్రారంభమైందో ఈ సందర్భంగా ఇప్పటికీ నిర్వాసితులకి ఇంకా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు అని చెప్పినటువంటి సమస్య ఏదైతే పెండింగ్లో ఉందో దాన్ని అంత ముందు నుంచి చేస్తున్న పోరాటాన్ని మరింత ఈ సందర్భంగా ముందుకు తీసుకురావడంతో ఈ సమస్య పరిష్కారానికి ఒక మార్గం ఏర్పడింది. చాలా రోజులు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇది మాకు సంబంధం లేదు, స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఇవ్వాలి, మాకు భూమి లేదు, స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఇవ్వాలి అని చెప్పని తప్పించుకో చూసింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం స్పష్టంగా చెప్పింది వాస్తవంగా భూసేకరణ కానీ నిర్వాసులకు సంబంధించిన అంశం కానీ అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్వాసుల ఎడల నిర్లక్ష్యం వహించిన కారణంగానే ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఆ నిర్లక్ష్యాన్ని వేయటానికి అనేక సార్లు చేసిన పోరాటాలు నేటికి ఫలించినవి. వాళ్ళు పాపం అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ రోజుకి వాళ్ళు పాకలు మళ్ళీ పాకలు తీసేసి వేరే నిర్మించుకుందామంటే నిర్మించుకుని ఇచ్చేవాళ్ళు కాదు. స్టీల్ ప్లాంట్ వాళ్ళు పాత ఇళ్ళు పడగొట్టిన పరిస్థితి, వాళ్ళు చాలా అనేక ఇబ్బందులు, వర్షాలు పడితే చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ఈ రోజుకి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగినాయి. సిపిఎం పార్టీ ప్రత్యేకంగా దీని ఎడల ఒక బాధ్యత తీసుకొని అన్ని సందర్భాల్లో ఏ కలెక్టర్ మారినా కలెక్టర్ వచ్చిన వెంటనే ఆ కలెక్టర్ అంశాన్ని కలెక్టర్ ముందుకు తీసుకెళ్లేవాళ్ళం. అలాగే ఏ ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళ దగ్గరికి ఈ అంశాన్ని తీసుకెళ్లేవాళ్ళం. అలాగే మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గర కూడా సిపిఎం పార్టీగా నిరంతరం పట్టు వదలకుండా ఈ సమస్య మీద పోరాటం కానీ రాయబారాలు కానీ నడిపిన కారణంగానే ఈ సమస్య పరిష్కారానికి మార్గం చూపింది. సిపిఎం పార్టీ నాయకత్వంలో స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు 38 సంవత్సరాలు చేసినటువంటి సుదీర్ఘ పోరాటం ఫలించింది. 79వ వార్డు కరణవానిపాలెం, శనివాడ గ్రామాలకు చెందినటువంటి 97 నిర్వాసిత కుటుంబాలకి 107 చదరపు గజాల చొప్పున ఈరోజు ఇళ్ల పట్టాలు ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉంది. పోరాడి విజయం సాధించినటువంటి
నిర్వాసితులకి సిపిఎం పార్టీ అభినందనలు తెలియజేస్తూ ఉంది. అలాగే ఇళ్ల పట్టాల పంపిణీకి సహకరించినటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 64 గ్రామాల ప్రజలు 22,000 ఎకరాల భూముల్ని త్యాగం చేశారు. ఈ సందర్భంగా 16,500 మంది నిర్వాసితులయ్యారు. నిర్వాసిత కుటుంబాలకి ఒక్కొక్కరికి 107 చదరపు గజాలు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పని 1981లో ఒప్పందం జరిగింది. ఆ రోజు సిపిఎం పార్టీ కోరింది చొప్పున ఇవ్వాలని. కణితి కోవాలని అభివృద్ధి చేసింది. విరతులు కానీ రాయబారాలు నడిపింది. వాజి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. తెలుగువారి తొలి వెలుగుల పండుగ సంక్రాంతి అన్న వైసీపీ నాయకులు. రాష్ట్ర ప్రజల సుభిక్షంగా ఉండాలన్న రాష్ట్ర నెట్ క్యాంప్ చైర్మన్ కేకే రాజు, ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి. అంగన్వాడీ మహిళా కార్మికుల పట్ల చులకన భావం తగదు. సిఐటియు బైక్ ర్యాలీలో భాగంగా ఆర్కేఎస్వి కుమార్ హితం. సుదీర్ఘకాలం పోరాటం తర్వాత ఉక్కు నిర్వాసితులకు న్యాయం జరగనుంది. ఇది సిపిఎం విజయమని ప్రకటించుకున్నాం ఆయన. వాజి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.